ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. గుండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. డబ్బు కావాలా? కాదన్నా, ప్లాన్. అదా వెంటనే నాకు ఫోన్ చేయి. సూపర్ అన్నా, అదరగొట్టేస్తాను.
చంద్రశేఖర్ నెంబర్ సెంట్రీకి ఇచ్చారన్నావు కదన్నా, ఫోన్ చేయమంటావా? ఏం వార్నింగ్ ఇద్దాం? ముందు స్పాట్కి రమ్మందాం, మ్యాటర్ మాట్లాడదాం. సెటిల్మెంట్ అయితే ఓకే, కాకపోతే చూద్దాం. ఓకే, లైన్ కలుపు. ఈ నంబర్ ఎవరిది? ఈయన గారికి ఇస్తే నైట్ అంతా మాట్లాడుతూనే ఉంటారు. హలో, చంద్రశేఖర్ గారు ఉన్నారా? మీరెవరు? నేను ఒక బిజినెస్ మ్యాన్ని. అర్జెంటుగా ఒక బిజినెస్ గురించి మాట్లాడాలి. ఆయన లేరు. రేపు బిజినెస్ అవర్స్లో ఫోన్ చేయండి. ఏంటన్నా, ఏమైంది? లేడట. వాడి పెళ్ళామనుకుంటాను. రేపు ఫోన్ చేయమంది. వాడేంటన్నా సెల్లుకు కూడా దొరకట్లేదు? సెల్లుకు మిస్ అయితే బుల్లెట్కి దొరుకుతాడురా. నో ప్రాబ్లం. రేపు ఫోన్ చేయమందిగా, రేపే చూద్దాం. పెట్టి చదువుతున్నావేమిట్రా? ఊరెళ్తున్నాను. ఊరా? మామయ్య బిజినెస్ పని మీద వెళ్ళమన్నాడా? కాదు, నేనే ఆ ఉద్యోగం మానేసి ఈ కొంపను వదిలేసి ముఖ్యంగా నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు వెళ్ళిపోతే నేనేమవ్వాలి? నీకే నీ తమ్ముడు టైం టు టైం బాగా ఫుడ్ పడేస్తున్నాడుగా. శుభ్రంగా తినేసి టీవీ ముందు కూర్చుని టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ చూడు. అదెందుకురా? అది పిల్లల ప్రోగ్రాము. పిల్లల ప్రోగ్రాం కాదు, పిల్లుల ప్రోగ్రాం. అందులో ఉన్న పిల్లికి నీకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అది కూడా అంతే, నీకులాగా రోజుకో ప్లాన్ వస్తుంది ఎలకను పట్టేద్దామని. కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాదు. ఆ ఎలక చిక్కదు, దొరకదు. నీ ప్లాన్లు కూడా అంతే కదా, రోజుకో ప్లాన్ వేస్తావు కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాదు. గీత చిక్కదు, దొరకదు. అందుకే తల్లి, నీ ప్లాన్లకి నీకు నమస్కారం. నన్ను వదిలే. ఒరే ఒరే, నా మాట వినరా? నన్ను పిల్లి అన్నా బల్లి అన్నా పర్వాలేదు, నన్ను వదిలి వెళ్ళకురా ప్లీజ్. నా మాట విను. అమ్మా, ఆ సూట్కేసిటీ ఈ కొంపలో నేను చస్తే ఉన్నాం. ఒరే, సడన్ గా ఈ ఆవేశం ఏమిట్రా? ఇప్పుడేమైందని? ఏమైందా? మామయ్య ఆఫీసులో అందరికీ స్వీట్లు పంచిపెట్టాడు, నాకు కూడా ఇచ్చాడు. ఎందుకు? గీత తల్లి అవుతున్నందుకు. ఆ విషయం మనకు తెలిసిందే కదా, దీనికి ఇంత ఆవేశం ఎందుకు? ఎందుకా? నీకు డబ్బు ముందు అన్నీ సింపులేనమ్మా. ఇప్పుడు గీత కోసం మామయ్య కోట్ తొడగమన్నావు, కొన్ని నెలలు ఆగిన తర్వాత గీత పిల్లలకి డ్రాయర్ తొడగమంటావు, కుదిరితే కడగమంటావు కూడా. నా వల్ల కాదు. ఓ పంచేయమ్మా. ఏంట్రా? అన్నయ్య వెళ్ళిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను కదా, ఇప్పుడు నేను అవుట్ అవుతాను. అన్నయ్యని మళ్ళీ పిలిపించు. మీ ఇద్దరు కలిసి కూర్చుని పిల్లి ప్లాన్లు వేసుకోండి. ఒరేయ్, గీత వాడికి కూడా వరుసైనా వాళ్ళిద్దరి మధ్య చాలా వయసు తేడా ఉంది. అందుకే కదా నిన్ను లైన్ వేయమన్నాను. అది పిల్లల తల్లి అయిపోతుంటే ఇంకా లైన్ అయ్యి లవ్ చెయ్యి అంటావేటమ్మా? అబ్బా, అది తల్లి అవదురా. మళ్ళీ పిల్లి కూతురు మొదలెట్టావా? ఇలాంటి కూతురు వల్లే స్టోరీ నిశ్చితార్థం నుంచి సీమాంతం దాకా వచ్చింది. అసలు నేను చెప్పినట్టు దాని మొగుడినే లేపేస్తుంటే ఈ స్టోరీ కడుపు దాకా వచ్చేది కదా. ఇప్పటికే నువ్వు ఒప్పేసుకోమ్మా, వాడిని మర్డర్ చేయించేస్తాను. ఇప్పుడు తండ్రిని కాదు, బిడ్డని మర్డర్ చేయాలి. గీత కడుపులో ఉన్న పిండానికి పిండం పెట్టాలి. అది నీ వల్ల కాదు. అవుతుందిరా, నాకు ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వు. అవ్వకపోతే అప్పుడు నువ్వనుకున్నట్టు ఆ చంద్రానికి పిండం పెట్టు. సరే, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందనుకో, నీకు పెట్టేస్తాను పిండం. ఆ? ఆ. తీసుకో. ఇవెందుకు తెచ్చావు? నీకోసమే. నేను అడగలేదే. నువ్వు అడగకపోయినా బలరాం గారు ఇమ్మన్నారు. బలరాం గారా? అవును. నాకే అలవాటు లేదని తెలియక ఇమ్మని చెప్పుంటారు. అలవాటు లేకపోతే అలవాటు చేసుకో. ఇది టెన్షన్ తగ్గిస్తుంది. నాకే టెన్షన్ లేదు. ఆహా, లేదనుకో. మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను, చాలా టెన్షన్గా ఉన్నావు. ఫుల్గా తాగి కడుపు నిండా తిని నిద్రపో, టెన్షన్ తగ్గిపోతుంది. నాకొద్దు, ఎవరో చూడకుండా తీసుకెళ్ళిపో. అసలు నీకు టెన్షన్ ఎందుకు? నీకెందుకు? నాకు అనవసరమే, కానీ ఉండబట్టలేక అడుగుతున్నాను. అసలు అతను వచ్చినప్పుడల్లా నువ్వు టెన్షన్ ఫీల్ అవుతున్నావు. ఎవరతను? ఎవరు? అదే మధ్యాహ్నం వచ్చాడే అతను. అతను నా భార్యకి ఫ్రెండ్. నీ భార్యకి ఫ్రెండా? అవును. మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? నేను ఎలా ఉన్నానో చూడ్డానికి వస్తున్నాడు. నిన్ను చూడటానికి ఎందుకు?
అతను నా భార్య జీవితం బాగు చేయాలని తాపత్రపడుతున్నాడు. దానికి దీనికి ఏంటి సంబంధం? ఏమో నాకు తెలీదు. నేను అతనితో సరిగ్గా మాట్లాడితేనేగా తెలిసేది. ఎందుకు మాట్లాడటం లేదు? నాకు 14 ఏళ్ళు శిక్ష పడింది. నేను జైల్లో ఉండగా నా భార్య గురించి ఆలోచించినా ఉపయోగం లేదు. అందుకే నేను నా భార్య గురించి ఆలోచించడం లేదు. భార్య అనవసరం అనుకున్నప్పుడు భార్య ఫ్రెండ్ గురించి నాకెందుకు? అందుకే అతను ఏమీ అడగలేదు. అంతేకాదు అతన్ని ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దన్నాను కూడా. మరి నీకు ఇంకేం టెన్షన్? నా టెన్షన్ నా గురించి కాదు, నా చెల్లి గురించి, నా తల్లి గురించి. వాళ్ళకేమైంది? నా చెల్లి కోసం ఎవరో వెతుకుతున్నారు, నా తల్లిని ఎవరో భయపెడుతున్నారు. ఎవరు? అదే తెలియదు. ఈ విషయం బలరాం గారికి తెలుసా? తెలుసో తెలీదో నాకు తెలీదు. తెలిస్తే మాత్రం ఆయన ఊరుకోడు. ఆయన చాలా మంచి మనిషి, నాకు సహాయం చేసిన మనిషి. సరే, ఆయనకి ఈ విషయం నేను చెప్తాలే. నువ్వు ఇది తాగేసి తిని పడుకో, బాధపోతుంది. వద్దు, తీసుకెళ్ళిపో. అర్ధరాత్రి ఆకలి అవుతుందేమో. పర్లేదు, మీరు తీసుకెళ్ళండి. హ్మ్. ఈ సెంట్రీ నా విషయాలు ఆరా తీస్తున్నాడేంటి? అసలు నా దగ్గరికి ఎవరు వస్తున్నారో, ఎందుకు వస్తున్నారో ఇతనికెందుకు? బలరాం గారు నా మీద అభిమానంతో పంపిస్తే ఇచ్చేసిపోవాలి కానీ ఇన్ని ప్రశ్నలు వేస్తాడేంటి? ఇతని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఈరోజు ఆఫీస్లో ఏమైనా అర్జెంట్ వర్క్ ఉందా? ఏం లేదు. కొన్ని రోజులైతే కడుపు బరువైపోయి ఎక్కడికి వెళ్ళలేను కదా, అందుకని ఎక్కడికైనా వెళ్ళాలనుంది. వెళ్దామండి? ఓకే, ఈవినింగ్ వెళ్దాం. ఈవినింగా? ఇప్పుడే వెళ్దామండి. సరే, రెడీ అవ్వ వెళ్దాం. థ్యాంక్స్ అండి. ఒట్టి థ్యాంక్స్ ఏనా, బదులుగా ఏమన్నా ఇస్తున్నావా? ఏమివ్వమంటారు? అది మన ఇద్దరికి కనపడదు, కానీ వినపడుతుంది. ఏంటబ్బా? అది ఎవరికి ఇచ్చినా ఒకేలా ఉంటుంది. ఏమై ఉంటుంది? అది ఏంటంటే నిన్ను నాన్నగారు, ఎరా ఆఫీస్కి వెళ్తున్నావా? ఈరోజు ఆఫీస్కి వెళ్ళటం లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికో తెలియదు. గీత ఎక్కడికైనా వెళ్దాం అంది. అందుకే ఈరోజు ఆఫీస్ పనులన్నీ క్యాన్సిల్ చేసుకున్నాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళటం మానేసి కోడలతో షికారుకి వెళ్తున్నావంటే నాకు ఓ పక్క ఆనందంగాను ఇంకో పక్క ఆశ్చర్యంగానూ ఉందిరా. ఏదేమైనా ఇన్నాళ్ళకి నీకు బిజినెస్ కన్నా భార్య ముఖ్యం అనిపించింది. నాకు అదే సంతోషం. ఇలాంటి టైంలో తీసుకెళ్తే నీ భార్య కూడా సంతోషిస్తుంది. తీసుకెళ్ళు. ఇలాంటి సమయంలో సంతోషం ముఖ్యమేరా, కానీ సంతోషం కన్నా జాగ్రత్త ఇంకా ముఖ్యం. జాగ్రత్తగా తీసుకెళ్ళు. సంతోషంలో కారు స్పీడ్గా నడపకు. నాకు తెలుసమ్మా, నీ కోడల్ని, కోడలి కడుపులో ఉన్న నీ మనవణ్ణి జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాను. సరేనా? ఇప్పుడు నువ్వు ఈ మాట అన్నావు, సరే. అలాగా? రేయ్, ఆ చంద్రశేఖర్ గాడు సూర్య భార్యకి ఫ్రెండట. దాని బతుకు బాగు చేస్తానని చెప్పి కంకణం కట్టుకున్నాడట. వాణ్ణి లైన్లో పెట్టకపోతే మొత్తం మన లైనే కట్టకపోతుంది. రేయ్, కలుపురా లైన్. ఇదిగో. అలాగే వెళ్ళరా. నేను రెడీ అండి, వెళ్దామా? వెళదాం, పద. అత్తయ్య వస్తాం. అత్తయ్య, మావయ్య వెళ్ళొస్తాం. గీత జాగ్రత్తమ్మా. సరే అత్తయ్య, రండి. మళ్ళీ ఫోన్. రే, ఆ సెలెక్టి. ఇది ఆఫీస్ నుంచి అయి ఉంటుంది. కాదు, ఇచ్చి. ఫోన్లేండి మావయ్య గారు, ఇప్పుడు ఆయన మూడు పాడు చేయకండి, మీరు మాట్లాడండి. హలో హలో, సిగ్నల్స్ అందటం లేదు. హలో 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 హలో. హలో, చంద్రశేఖర్ గారా? ఎస్, స్పీకింగ్. 1 minute. హలో మిస్టర్ చంద్రశేఖర్, బిజీగా ఉన్నారా? ఎవరు మీరు? నేను పెద్ద బిజినెస్ మ్యాన్. మీతో అర్జెంటుగా మాట్లాడాలి.
ఒకసారి మా కంపెనీకి వస్తారా? మీదే కంపెనీ? ఆ? బ్రోతల్ కంపెనీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, ఏ కంపెనీ అయితే మీతో బిజినెస్ గురించి మాట్లాడాలి. మీరు మా కంపెనీకి వస్తారా, మమ్మల్ని మీ ఆఫీస్కి రమ్మంటారా? అసలు ఏం మాట్లాడాలి, దేని గురించి? చాలా పెద్ద డీల్, కలిసి మాట్లాడుకుందాం. స్పాట్ చెప్తాను, రండి. రేపు మీట్ అవుదాం. ఈ రోజు రారా? ఈరోజు పర్సనల్ పని ఉంది, ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాను. అయితే ఈ రోజు కుదరదు అంటారు. కుదరదు. అసలు ఎవరు మీరు? చెప్పానుగా, పెద్ద బిజినెస్ మ్యాన్ని. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఫోన్ చేసి రమ్మంటే ఫ్యామిలీ అంటున్నారు. ఫ్యామిలీ దగ్గర బిజినెస్ అని చెప్పి జైలు చుట్టూ తిరుగుతున్నారు. మీరేది చెప్పింది చేయరా? ఎవరు మీరు? ఎన్నిసార్లు చెప్పాలి? ఆ విషయం మీకెలా తెలుసు? అసలు మీరు వస్తారా రారా? రానంటే చెప్పండి. మీ ల్యాండ్లైన్ నంబరు నా దగ్గరుంది. మీ ఆవిడికి చెప్పి పర్మిషన్ అడుగుతాను. అవసరం లేదు, మీటింగ్ స్పాట్ చెప్పండి, నేనే వస్తాను. అదా? చెప్పిన చోటికి చెప్పిన టైంలో రండి, లేదంటే మీ ఆవిడే మిమ్మల్ని తీసుకొచ్చేలా చేస్తాను. చెప్తే విన్నావా? వాడికి ఫోన్ వస్తే మళ్ళీ వదలడు. గీత, బయలుదేరదామండి. సారీ గీత, నేను అర్జెంట్గా ఒకరిని కలవాలి. రేయ్, అందుకే ఆ ఫోన్ ఇంట్లో పడేయమన్నాను. ఈ టైంలో కోడల మనసు నొప్పించుకో, తీసుకెళ్ళు. మావయ్య అర్జెంట్ అంటున్నారు కదా, వెళ్ళనివ్వండి. నేనేం బాధపడ్ను. నువ్వేం చెప్పకమ్మా, ఈరోజు మీరిద్దరూ వెళ్లాల్సిందే. అవును గీత, ఈ రోజు మీరిద్దరూ సంతోషంగా గడపాలని గడప దాటారు. సాయంత్రమే మళ్ళీ గడపలోకి రానిస్తాను. అంతవరకు నువ్వు అబ్బాయితోనే ఉండాలి. అమ్మా, నువ్వు కూడా ఇలా అంటే అలా? ఏమన్నా, మేమిద్దరం ఒకటే అంటాన్రా. మీ ఇద్దరి సంతోషం కోసమే చెప్తున్నా. సంతోషంగా వెళ్ళిరండి. సరే పద గీత. ఆ. వస్తాం మావయ్య. వెళ్ళరండి. వస్తాం అత్తయ్య. బాయ్. ఏమండి, నా మీద కోపం వచ్చిందా? నీ మీద ఎందుకు? నా వల్లేగా మీ వర్క్ డిస్టర్బ్ అయింది. నీ వల్ల కాదు, మా నాన్నగారి వల్ల. దానికి రీజన్ నేనేగా. నేను ఈ ప్రోగ్రాం పెట్టకపోతే మీరు మీ పని మీద వెళ్ళేవారుగా. అవును. ఆ పని చాలా ఇంపార్టెంట్ అండి. అవును. అన్నా, వాడు వస్తాడంటావన్నా? రాక ఎక్కడికి పోతాడురా? ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేద్దామన్నా. నేను మాట్లాడతానులేండి. హలో, చంద్రశేఖర్ గారు లేరా అండి?